Hey guys, welcome to one more vlog. It's a పార్సల్ బ్లాగ్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇండియా నుండి పార్సల్ వచ్చేసింది ఫైనల్గా. అండ్ ఇక్కడ ఏంటంటే అసలు నా పార్సల్ అయితే ఇండియా నుండి యూకేకి అయితే వచ్చేసింది. బట్ అక్కడ నుండి ఇంటికి రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనుకోండి నా పార్సల్. అసలు ఏం జరిగింది అనేది నేను ఫస్ట్ చెప్తా. యాక్చువల్గా ఎవరైతే కొరియర్ చేశారో వాళ్ళు వచ్చి మన డోర్ నెంబరు ఇంకా అవంతా ఉంటుంది కదా అడ్రస్, సో అదంతా కరెక్ట్గానే పెట్టి డోర్ నెంబర్ ఒక్కటే రాంగ్ పెట్టారనమాట. సో నేనైతే ఫస్ట్ చూసి చాలా టెన్షన్ పడ్డా. ఏంటబ్బా ఇట్లా ఉంది, నేను ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారో చేయరో ఫస్ట్ థింగ్. సో ఇదంతా జరిగేసరికి నేనేం చేశానంటే ఇంకా ఇదంతా కాదు అని చెప్పి స్టెప్ అయితే తీసుకుందామని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి, ఎప్పుడైతే నాకు అట్లా వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టారో సో నాకు రాంగ్ అనిపించి వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. దగ్గరలోనే ఉంటుంది. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఇది నా సిచ్యువేషన్ అంటే మేము ఏం చేయలేము అని అన్నారు. సో కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవుతుంటే కస్టమర్ కేర్ వాళ్ళు మీ పార్సల్ ఇంకా ఇక్కడ అరైవ్ అవ్వలేదు, సో నేనైతే ఏం చేయలేను అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకే, ఫైనల్గా నాకు పార్సల్ అయితే ఈరోజు మార్నింగ్ అంటే లైక్ నేను మళ్ళీ ఇండియాలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయితే నిన్న నైట్కి ఏదైతే డిపిడి ఉందో దానికైతే వాళ్ళు ఇచ్చారనమాట. సో మార్నింగ్ నాకు మెసేజ్ వచ్చింది. మార్నింగ్ నేను చాలా అసలు నిద్రపోలేదు, ఇంకా ఫుల్ టెన్షన్ పడి ఇంకా షిఫ్ట్లో అయితే ఫుల్గా ఇంకా దానికోసం ఆలోచిస్తున్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాను నా పార్సల్ వచ్చేయాలి అని చెప్పి. బికాజ్ అంత కరెక్ట్గానే ఉంది. డోర్ నెంబర్ ఒక్కటి రాంగ్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పోస్ట్ కూడా మారిపోతుంది అనమాట డోర్ నెంబర్ వల్ల. అందుకని కొంచెం టెన్షన్ పడ్డా. సో మార్నింగ్ మెసేజ్ వచ్చేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది. బట్ ఎట్లా ఇంటికి తీసుకురావాలి అనేది ఆలోచించాను. సో నేనైతే ఇంకా బ్రష్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోయాను. సో ఏదైతే డోర్ నెంబర్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని చెప్పి. సో అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా, అసలు అక్కడ ఆ నెంబర్తో హౌసే లేదు. బికాజ్ ఆ నెంబర్తో హౌస్లు ఉన్న ప్లేస్లో అంటే లైక్ కొన్ని స్టోర్స్ వచ్చి బ్యాక్ సైడ్ వరకు కట్టేసుకున్నారనమాట. సో అక్కడ హౌసెస్ ఉండే ఛాన్సెసే లేవు. నేను ఇంకా ఫుల్ టెన్షన్ పడి ఇంకా డల్గా ఇంటికి వస్తూ ఉంటే పోస్ట్ ఆఫీస్ ఉందని చెప్పని చూసారా. సో పోస్ట్ ఆఫీస్కి మళ్ళీ వెళ్ళాను, ఎందుకని ఒకసారి మంచిది వెళ్ళి ఒకసారి కనుక్కుందామని. వెళ్ళేసరికి ఆయన ఏమో అన్నారు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నా పోస్ట్ ఆఫీస్కి నువ్వు పార్సల్ వేయించుకోవచ్చు, లైక్ రేపటికే వస్తుంది, నువ్వేం టెన్షన్ పడవద్దు, చేంజ్ ద డెలివరీ సమ్ అని చెప్పి ఉందన్నమాట. సో అక్కడైతే ఆయన చేసేసారు. నేను ఇంకా ఇంటికి వచ్చేసి చాలా హ్యాపీగా మమ్మీ డాడీతో వీడియో కాల్ మాట్లాడి తమ్ముడికి చెప్పేసి ఇంకా నేనైతే షిఫ్ట్కి వెళ్ళిపోయాను. కానీ బై లక్లో నాకు కాల్ వచ్చింది అనమాట. సో ఇట్లా మీ పార్సల్ అనేది వచ్చింది, నేను మీ ఇంటి దగ్గరలో ఉన్నాను, బట్ నాకైతే రెండు టాలీ అవ్వట్లేదు, ఏదైతే బాక్స్ మీద ఉందో ఆ నెంబర్కి అండ్ అలాగే వెబ్సైట్లో ఉన్న నెంబర్కి. సో మా కొరియర్ వాళ్ళు ఏం చేశారంటే బాక్స్లో రాసేటప్పుడు ఆ నేమ్ ప్లేట్ ఏదైతే పెడతారు కదా అదంతా కరెక్ట్గానే ఉంది, అంటే లైక్ షీట్ మీద పెడతారు కదా, అండ్ వెబ్సైట్లో అప్డేట్ చేసేటప్పుడు మాత్రమే రాంగ్గా అప్డేట్ చేశారనమాట. ఓకే దట్స్ ఫైన్, వచ్చేసింది కదా అని అనుకుంటే వాడేమో నువ్వుంటేనే ఇస్తాను అని అన్నాడు. ఇది ఎక్కడ రుచిరా బాబు, నేను ఇప్పుడు షిఫ్ట్ నుంచి ఎట్లా వస్తాను అని అనుకున్నా. షిఫ్ట్ దగ్గరే, బట్ వాడేమో 2 minutesలో నేను డెలివరీ చేసి వెళ్ళిపోతాను, ఇప్పటికే 1 hour నీకు ఇచ్చిన 1 hour అయిపోయింది అని అన్నాడు. ఓకే అనుకున్నా. నా ఫ్రెండ్ అప్పటికే ఉంటే నువ్వు నా పాస్పోర్ట్ బీఆర్పీ చూపిస్తాను, ఇంకా దానికి మించి నాకు ప్రూఫ్స్ అయితే నేనేం చూపించలేను బికాజ్ వేరే వాళ్ళు చూపిస్తున్నారు కదా అని చెప్పి ఇంకా అక్కడికైతే అది వచ్చేసింది. ఫైనల్గా నా పార్సల్ అయితే ఓపెన్ చేసేదంతా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెషన్లో చెప్పండి. అండ్ మీరు కూడా నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వండి, బికాజ్ నేను ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నాను కదా, సో ఎట్లాంటి ఐటమ్స్ కొరియర్ చేయించుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పి. అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా చెప్పండి. నేను ఒకటే అనుకున్నా, బట్ రెండు వచ్చినాయి బాక్స్లు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే ఓపెన్ చేశారు, నేను షిఫ్ట్కి వెళ్ళుంటుని. సో చూద్దాం ఒక్కొక్కటి అసలు ఏం పంపించారో మా వాళ్ళు. మీకు చెప్పా కదా, ఎవరైనా మీరు నా షార్ట్ చూడకపోతే చూడండి. సో నేను చెప్పా అందులో లైక్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరితో కనెక్షన్ ఉందని చెప్పి. సో ఎస్పెషల్లీ ఫస్ట్ అయితే నేను ఈ సున్నుండల కోసం చెప్తా. మా వాళ్ళు ఎంత మంచిగా తెలుసా, ఇట్లా బిర్యానీ బాక్స్లో ప్యాక్ చేసి పంపించారు. కాకపోతే కొంచెం బ్రేక్ అయింది, జస్ట్ బాక్స్ మాత్రమే, బట్ ఇవంతా అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో ఈ సున్నుండలు అయితే మా పెద్ద డాడీ అండ్ మా నాన్నమ్మ కలిసి చేశారు. సో
నేనైతే టేస్ట్ చేయడానికి అయితే వెయిట్ చేసిన, కానీ ఇప్పుడే తిన్ను కాసేపు అయ్యాక. అండ్ ఈ 2 అయితే మా పెద్ద మమ్మీ కోల్కతా వెళ్ళింది అనమాట. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అప్పుడు తీసుకొచ్చారు. అండ్ లక్కీగా నాకైతే పెద్ద మమ్మీ వచ్చిన ఒక 2-3 డేస్ తర్వాత నాకు పార్సల్ వేశారు కదా, సో నాకైతే ఇవి వచ్చినాయి. నా ఫేవరెట్. నేను ఎప్పుడు అంటే లైక్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడాను ఈ కట్టమిఠా ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం అసలు, అది చాలా బాగుంటుంది. డాడీ ఎప్పుడు కోల్కతా వెళ్ళినా సరే నేను తెప్పించుకునేదాన్ని అనమాట. సో ఒకటైతే కొంచెం కారంగా ఉంటుంది, అది నేను అంతలా ఎప్పుడు తినలే. అండ్ ఇంకా ఇది వచ్చి నిమ్కీలు. లైక్ మీకు నేను చూపిస్తా, సీల్ ఓపెన్ చేసి. కనిపిస్తున్నాయా? లైక్ ఇట్లా డైమండ్ షేప్స్ లో ఉంటాయి కదా అవి. అండ్ ఇవి వచ్చి కొబ్బరి ఉండలు, తెలిసే ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో ఏంటంటే లైక్ బెల్లంలో చేస్తారు. ఐ డోంట్ నో మీ సైడ్ ఎట్లా చేస్తారో ఏమో. ఇవి మమ్మీ పెద్ద మమ్మీ కలిసి ప్రిపేర్ చేశారు. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇవి కూడా మమ్మీ పెద్ద మమ్మీ కలిసి ప్రిపేర్ చేశారు, ఈ నిమ్కీలు కూడాను. ఇంకా అయితే ఫోన్ కవర్, వాచ్ స్ట్రాప్, చింతపండు, ఇంకా అంతే. ఇందులో 1 more బాక్స్. ఇందులో ఏముందో చూడాలి. ఎండుమిర్చి, ఇవి వచ్చి బిర్యానీ మసాలాలు అన్ని ఇట్లా కొంచెం కొంచెం పంపించారు. నాకు కూడా కొంచెం కొంచెమే కావాలి. అండ్ నాకు తెలిసి ఓకే, ఇది పులిహోర చేసుకునేది. లైక్ మన ఈ బిజీ లైఫ్కి ఇదే చాలా ఎక్కువ, తొందరగా అయిపోయిద్ది. ఇట్లా ఉండిద్ది. యూ వాంట్ టు సీ? ఇదేంటిది? అండ్ ఇవైతే కీర్ బియ్యం అనమాట. అంటే లైక్ ఐ డోంట్ నో దీన్ని ఏమంటారో. కోల్కతాలో అయితే ఇది దొరుకుతుంది. లైక్ అటువైపు కొంచెం అంటే ఏమంటారు, పరవాన్నం అండ్ బియ్యం పాయసం. సో దానికి యూజ్ చేసేది అనమాట. చాలా చిన్నగా ఉంటాయి రైస్. నేను ఎప్పుడైనా చేసేటప్పుడు మీకు చూపిస్తా. అండ్ ఏంటిది, అవిసె గింజలు, ఇది ఇది యాక్చువల్గా కాకరకాయ పొడి, ఇది అవిసె గింజల పొడి, 2. వామ్మో పెద్ద ప్లానే. అండ్ ఇది వచ్చి దోశ పిండి. నేను ఇట్లా ఫాస్ట్గా చెప్తున్నా అంటే మా మమ్మీ ప్యాక్ చేసేటప్పుడు నాకు చెప్తుంది అనమాట. బట్ ఇదేంటో నేను చూడాలి. ఏంటంటే ఓకే, ధనియాల పొడి, లైక్ మసాలా. ఇక్కడికి వస్తుంది ఆట. అంతేనే, ఇంకేం లేవు. అండ్ మెయిన్గా నా డ్రెస్సులు ఉన్నాయి. అసలు దీనికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా డ్రెస్సులు ఓపెన్ చేయడానికి. చెప్పా కదా, ప్రతి ఒక్కటి మా వాళ్ళందరూ వాళ్ళ చేతులతో చేసి పంపిస్తారు అనమాట. సో కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంది ఇందులో. అండ్ ఇందులో అయితే ఒక స్పెషల్ డ్రెస్ ఉంది. లైక్ మా పిన్ని, నేను సంక్రాంతి టైంలో మా పిన్ని వచ్చి మా చెల్లోళ్ళకి ఇంకా అందరికి డ్రెస్సెస్ తీసింది అనమాట. నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నా, నాకెందుకు తీయలేదు, నాకు కూడా తీయి అని అంటే మా పిన్ని తీసింది అండ్ స్టిచ్ చేసి పంపించారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఇట్.
తాగేస్తే పోయింది. సో నేనైతే చాలా డ్రెస్సెస్ తెప్పించుకున్నా. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ నేను లైక్ ఒక షార్ట్ వీడియోలో పెడతా, వేసుకొని అంటే స్టైల్ చేసి పెడతాను. అప్పటిదాకైతే వెయిట్ చేయండి. అండ్ ఇది కూడా తొందరలోనే పెడతా, లైక్ ఉగాదికి వేసుకుందాం అని చెప్పి తీసుకున్నా. అంటే లైక్ పార్సల్ అప్పటికంతా వచ్చేలాగా చూసుకున్నాను. అమ్మో ఏంటి నాకే కుట్టారా ఇంత పెద్దది? యాక్చువల్గా ఇది హాఫ్ శారీ అనమాట. సో బ్లాక్ అండ్ రెడ్. ఫస్ట్ టైం బ్లాక్ వేసుకోవడం, అంటే లైక్ ఇంత ఫుల్ బ్లాక్ అసలు నా దగ్గర ఏం లేదనమాట. ఫస్ట్ది హ్యాండ్స్ ఎందుకో పొడుగ్గానే పెట్టించుకున్నా. ఈ ఫుల్ బార్డర్ వస్తుంది కదా, బాగుంటుంది అని చెప్పి. ఐ మీన్ నేనేది వాళ్ళకి సజెస్ట్ చేయలేదు, వాళ్ళే చేశారనమాట. ఇంకా మా పిన్ని ఆల్రెడీ స్టిచ్ చేస్తుంది, మంచిగా చేస్తుంది. ఇది వచ్చి దుపట్టా. నేనైతే ఇది ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని వెయిట్ చేస్తున్నా. సో అది తొందరగా వచ్చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఆ డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా నేను షార్ట్ వీడియోలో అసలు నేనేం ఆర్డర్ చేశాను, నాకు ఎట్లా వచ్చాయో మీకు డెఫినెట్గా చెప్తా. అంటే లైక్ ఫిట్టింగ్ అదంతా ఎలా ఉంది ఏంటి అనేది. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. బాయ్.